దేవుని ప్రియబిడ్డలారా, దేవుని నామమున మీకు వందనాలు. తపస్కాలము 2వ వారం ఆదివారం. దివ్య పూజా బయలు పట్టణాలు. ఆదికాండము 15వ అధ్యాయము 5వ వచనం నుండి 12వ వచనం వరకు మరియు 17-18 వచనాలు. కీర్తనలు 27వ అధ్యాయం 1వ వచనం మరియు 7వ వచనం నుండి 9వ వచనం మరియు 13-14 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 17వ వచనం నుండి 4వ అధ్యాయం 1వ వచనం వరకు. లూకా శుభవార్త 9వ అధ్యాయము 28వ వచనం నుండి 36వ వచనం వరకు. అబ్రహాము దేవుని విశ్వసించెను. మొదటి పట్టణము ఆదికాండము 15వ అధ్యాయము 5వ వచనం నుండి 12వ వచనం వరకు మరియు 17-18 వచనాలు. ఆ దినములలో దేవుడు అబ్రహామును వెలుపలకు తీసుకుని వచ్చి, ఆకాశం వైపు చూడుము, లెక్క పెట్టగలిగినచో నక్షత్రములు లెక్క పెట్టుము, నీ సంతతి కూడా అలాగుననే అగును అని చెప్పాను. అబ్రహాము దేవుని విశ్వసించాను. ఆ విశ్వాసమును బట్టి దేవుడు అబ్రహామును నీతిమంతునిగా ఎంచాను. దేవుడు అతనితో, నేను ప్రభుడను, ఈ దేశమును నీ వశము చేయుటకు నేనే కల్దీయు ఊరు నగరము నుండి నిన్ను కొనివచ్చి తిని అనెను. అబ్రహాము, ప్రభు, ఈ దేశము నా వశమగును నాకెట్లు తెలియను అనెను. దానికి ప్రభువు, 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల ఆడు మేకను, 3 ఏండ్ల పొట్టేలుని, 1 గువ్వను, 1 పావురము నా ఎద్దకు తీసుకుని రమ్ము అనెను. అబ్రహాము వాటిని అన్నిటినీ తీసుకుని వచ్చాను. జంతువులను నడిమికి 2 ముక్కలుగా నరికెను. ఆ ముక్కలు ఒకదాని ప్రక్క ఒకటిగా చేర్చాను. పక్షులు మాత్రం కొయ్యలేదు. అప్పుడు గ్రద్దలు ఆ కళేబరముల చుట్టూ మూగినవి. కానీ అబ్రహాము వానిని తోలివేశాను. ప్రొద్దు వాలుచున్నప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను. నిద్రలో మహాగాఢాంధకారమైన భయం పుట్టెను. అంతటా పొద్దుగూకి చీకటి పడెను. అప్పుడు పొగ కొంపటి నిప్పుమంట కనబడి మాంసఖండముల నడుముగా కదిలిపోయాను. ఆనాడే దేవుడు అబ్రహాముతో ఒడంబడిక చేసుకుని, ఐగుప్తు దేశము నది మొదలుకొని మహానది యూఫ్రటీస్ వరకున గల భూఖండములను నీ సంతతికి దారపోయిచున్నాను అనెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. 2వ పట్టణము పునీత్ చిన్నప్ప గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 17వ వచనం నుండి 4వ అధ్యాయం 1వ వచనం వరకు. సోదరులారా, మీరు అందరూ నన్ను అనుసరించుచునే ఉండు. మేము నిత్యము చూపిన ఆదర్శమును అనుసరించు వారిని కనిపెట్టి ఉండు. క్రీస్తు శిలువ మరణమునకు శత్రువులుగా జీవించువారు అనేకులు ఉన్నారు. నేను ఈ విషయమును మీకు అనేక పర్యాయములు చెప్పి ఉంటిని. కన్నీటితో దానినే మరలా చెప్పుచున్నాను. అట్టి వారికి తుదకు మిగులునది వినాశనమే. వారికి దేహవాంఛలే దైవము. చిగ్గుపడనదగిన విషయములను గూర్చి వారు గర్వింతురు. కేవలము లౌకిక విషయములను గూర్చి వారు ఆలోచింతురు. కానీ మనము పరలోక పౌరులము. దివు నుండి మన రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు రాకడకే మనము ఆతురతతో వేచున్నాము. బలహీనులమగు మన భౌతిక శరీరములను ఆయన తన శరీరము వలె దివ్యముగా చేయును. సర్వమును లోబరుచుకొను గల తన శక్తి చేతనే ఆయనట్లు చేయును. కనుక సోదరులారా, మిమ్ము చూడవలెనని నాకెంతో అభిలాష. మీరు నా ఆనందము. మేము గూర్చి నేను గర్వించుచున్నాను. ప్రియులారా, ప్రభువు నందలి మీ జీవితంలో మీరిట్లు గట్టిగా నిలవలేను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. యేసు ప్రార్థన చేసుకొనుచుండగా యేసు ముఖరూపము మార్పు చెందెను. ఆయన వస్త్రములు తెల్లగా ప్రకాశించెను. సువిశేష పట్టణము పునీత లూకా గారు వ్రాసిన సువార్త 5వ అధ్యాయము 28వ వచనం నుండి 26వ వచనం వరకు. ఆ కాలంలో యేసు పేతురు, యోహాను, యాకోబులను వెంటబెట్టుకొని
ఆయన ప్రార్థన చేసుకొనుటకై పర్వతముపైకి వెళ్ళెను. ఆయన ప్రార్థన చేసుకొనుచుండగా ఆయన ముఖరూపము మార్పు చెందెను. ఆయన వస్త్రములు తెల్లగా ప్రకాశించెను. అప్పుడు ఇరువురు పురుషులు ఆయనతో సంభాషించుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారిద్దరూ మహిమతో కనిపించి యేసు యెరూషలేములో మరణింపవలసిన నిర్ణయమును గూర్చి ఆయనతో మాట్లాడుచుండిరి. పేతురు అతని తోడి వారు నిద్రమత్తులో ఉండిరి. వారు మేల్కొనినప్పుడు యేసు మహిమను ఆయన చెంతనున్న ఆ పురుషులిద్దరిని చూచిరి. వారిద్దరూ ఆయన యొద్దకు నుండి వెళ్ళిపోవచుండగా పేతురు, ప్రభు, మనం ఇచ్చట ఉండటం మంచిది. ఒకటి మీకు, ఒకటి మోషేకు, ఒకటి ఏలియాకు 3 గుడారములు నిర్మింతును అని తాను పలుకున్నది తనకే తెలియక మాట్లాడాను. అతడిట్లు పలుకుచుండగా ఒక మేఘము ఆ శిష్యులను కమ్ముకొని వారిని ఆవరించెను. అప్పుడు వారు భయపడిరి. ఆ మేఘము నుండి ఒక వాణి, ఈయన నా కుమారుడు, నేను ఎన్నిక చేసుకుని వాడు, ఈయనను ఆలకింపుడు అని వినిపించెను. ఆ వాణి వినిపించిన పిమ్మట వారు యేసును మాత్రమే చూచిరి. శిష్యులు ఆ రోజులలో ఆ విషయమును ఎవరికిని చెప్పలేదు. ఇది క్రీస్తునే సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. ఆమేన్.